10 ఏళ్ళు మేమే, విద్య వైద్యమే ఎజెండా మీది, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. విపక్షాలు చేస్తున్న కుట్రలు తిప్పికొట్టండి. సర్పంచ్ ఎన్నికల కోసమే విష ప్రచారం చేస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీకి. ప్రజలు సమస్యలు ఏనాడు పట్టవు. ఏడాదిలో ఆ 50,000 ఉద్యోగాల భర్తీ అనేది కొత్త రికార్డు. కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు పోవడం వల్ల ఇది సాధ్యమైంది. గ్రూప్ ఆఫ్ పరీక్షలపై ప్రేరేపిత రాజకీయ కుట్రలు. టీజీపీఎస్సీ రాజకీయ పునరావాసంగా మార్చే కేసీఆర్ 10 ఏళ్ళు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం. అప్పటిదాకా సన్నవడ్లకు 500 బోనస్ ఖాయం. ఆరోగ్య ఉత్సవాల సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 466 మందికి నియామక పత్రాలు అందజేత 213 నూతన అంబులెన్స్ల ప్రారంభం అంటూ చూస్తూ ఉన్నాం. సో 10 ఏళ్ళు మేమే అన్ని కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకో తెలుసా, బీఆర్ఎస్ పార్టీ త్వరలో కుప్పగూలు పోతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు వస్తే కనుక కేసీఆర్ కేటీఆర్ అందరూ కూడా జైలుకు పోతారు. వాళ్ళు అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. సో అంత ఈజీగా బీఆర్ఎస్ పార్టీ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాట. 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు ఖచ్చితంగా. ఈ 5 ఏళ్ళ తర్వాత ఇంకో 5 ఏళ్ళు కూడా ఉంటాడు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతున్నాడు కాబట్టి రాబోయే 4 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఇక చేయబోయేటువంటి పనుల విషయంలో అన్కాంప్రమైజ్డ్గా పనిచేయబోతున్నాడు. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో కొంత దూకుడుగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడిప్పుడే అంతా ఆ లా అండ్ ఆర్డర్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా ఒక్కొక్కటి సెట్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ ఈ ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కనుక, నిధుల విషయంలో కనుక ఇంకొంచెం పోగలిగితే, డెప్త్గా పోగలిగితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని నెక్స్ట్ 5 years కూడా ఆపేంత దమ్ము ఎవరికి ఉండదని నాకైతే అనిపిస్తూ ఉంది.